గుంటూరు పశ్చిమం బైపాస్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రజా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమవుతున్న వేళ అమరావతికి ఒక వరంగా మారబోతుంది అనే చర్చ కూడా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. రాజధాని అమరావతి రీలాంచింగ్కి వస్తున్న దేశ ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి చేరుకునే వాళ్ళు ఎలా చేరుకుంటారన్న దాని మీద పెద్ద ఎత్తున చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రాజధానికి వెళ్ళే రహదారి మార్గాలు చాలా చిన్నవిగా ఉండడం, కరకట్ట మీద వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మరొక మంగళగిరి నుంచి ఉండవల్లి నుంచి వేరే ఒక రహదారి మార్గం ఉంటుంది. సో ఈ రెండు రహదారులేనా అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజల్లో చాలా అనుమానాలు ఉండేవి. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ సరికొత్త రహదారిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు, ఒక అద్భుతమైన నిర్మాణం పూర్తి చేసుకున్న వెస్ట్ బైపాస్కు సంబంధించిన ప్రాంతంలో మనం ఉన్నాం. వెస్ట్ బైపాస్ గతంలో ఈ బైపాస్ కోసం అనేక దశాబ్దాల కల ఇది విజయవాడ నగర ప్రజలకు సంబంధించి కావచ్చు, ఇతర మన రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు, విజయవాడ నుంచి వెళ్లాల్సిన వాళ్ళు దాదాపుగా విజయవాడ నగరాన్ని దాటాలంటే 2 గంటల పాటు సమయం పట్టేది. కానీ దానన్నిటికీ భిన్నంగా పూర్తిగా వాటిని ఆ సవాళ్ళన్నింటినీ ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వెస్ట్ బైపాస్ని మేఘా ఇంజనీరింగ్ కంపెనీ దాన్ని చేపట్టింది. చాలా అనుకున్న సమయానికే చాలా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో దాన్ని పూర్తి చేసినట్టుగా ఎన్హెచ్ఐ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో మిగతా పెద్ద ఎత్తున ఈ ప్రాంతవాసుల నుంచి కావచ్చు, ఇక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళ నుంచి ప్రశంసలు అందుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో 6 లైన్ల రహదారి కావడంతో ఇక్కడి నుంచి విజయవాడ నగరాన్ని ఏమాత్రం టచ్ చేయకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళు ఈ గుంటుపల్లి నుంచి వెస్ట్ బైపాస్ తీసుకుంటే నేరుగా గన్నవరం వెళ్ళొచ్చు. అదే సమయంలో అక్కడి నుంచి వైజాగ్ నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు, ఏలూరు నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అక్కడి నుంచి గుంటుపల్లి నుంచి ఈ బైపాస్ తీసుకుంటే నేరుగా గుంటుపల్లి వచ్చి గుంటుపల్లి నుంచి మళ్ళీ అమరావతికి వెళ్ళడానికి చాలా తక్కువ సమయం మాత్రమే పడుతుంది. ఇక్కడ గుంటుపల్లి నుంచి అమరావతికి వెళ్ళడానికి ఈ రహదారిలో వెళ్తే కేవలం 15 నిమిషాల్లో మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే విజయవాడ వచ్చి అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా 45 నిమిషాలు కనీస సమయం పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. సో ఒకవైపు సమయం ఆదా చేసుకోవచ్చు, అదే సమయంలో ఇంధనం ఆదా ఉంటుంది, అదే సమయంలో మిగతా త్వరితగతిన వేగంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రహదారి ఓపెన్ చేస్తుండడంతో అందరిలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. దీనిపైన ప్రయాణించాలన్న ఆసక్తి అయితే ఎక్కువ మందిలో ఉంటుంది. నరసింహతో ఈశ్వర్, TV9 వెస్ట్ బైపాస్ నుంచి. అసలు గుంటూరు వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడం ద్వారా అమరావతికి వచ్చే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగబోతుంది, గతంలో కలిగిన ఇబ్బందులేంటి, ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ ఎలా పడబోతుంది, ఈ డీటెయిల్స్ వివరంగా చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి, అన్ని దారులు అమరావతి వైపే. మరి అమరావతి వెళ్ళాలంటే విజయవాడ ట్రాఫిక్ ను దాటక తప్పుతుంది ఇప్పుడు. ఎందుకంటే గుంటూరు బైపాస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి మనం చూద్దాము రాకముందు ఎలా ఉంది పరిస్థితి అనేది. బిఫోర్ బైపాస్ ఒకసారి చూడొచ్చు. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలంటే ఖచ్చితంగా విజయవాడ టచ్ చేసి వెళ్లాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళైనా సరే విజయవాడ ట్రాఫిక్ని దాటుకున్న తర్వాతే అమరావతికి వెళ్లాల్సి ఉంటుంది. ఇటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళైనా సరే విజయవాడ టచ్ చేసి ఆ 1 అవర్ ట్రాఫిక్ని దాటుకుంటూ అప్పుడు అమరావతికి వెళ్లాల్సిందే. బట్ ఇప్పుడు గుంటూరు వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం. ఇది ఆఫ్టర్ బైపాస్. ఇక్కడ గుంటూరు వెస్ట్ బైపాస్ అనేది చినకాకాని దగ్గర మొదలవుతుంది, చిన్నౌటుపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ టచ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇది 30-40 కిలోమీటర్ల దూరమే కావచ్చు, కానీ ట్రాఫిక్ని దాటాలంటే మాత్రం మినిమం గంటన్నా పడుతుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఈ గొల్లపూడి బైపాస్ నుంచి అమరావతికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా సేమ్ విజయవాడ ట్రాఫిక్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా అమరావతికి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇటు విశాఖ నుంచి వచ్చే వాళ్ళు కూడా విజయవాడని టచ్ చేయకుండా ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా నేరుగా అమరావతికి వెళ్ళే విధంగా ఈ గుంటూరు వెస్ట్ బైపాస్ రోడ్ అనేది ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. ఒక గంటన్నర వరకు సమయం ఖచ్చితంగా వాళ్ళు ఆదా చేసుకోగలుగుతారు. అలాగే 30-40 కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆదా చేసుకోగలుగుతారు.